నమస్తే టీవీ49 న్యూస్కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన తిరంగా యాత్ర ర్యాలీలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్న ఈ కార్యక్రమం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నుండి కళా వెంకట్రావు విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భారత సైనికులకు జై హింద్ అంటూ నినాదాలు హోరెత్తించింది. ర్యాలీ అనంతరం స్థానిక మాజీ సైనికులను ఎమ్మెల్యే సత్యానందరావు శాలువాలతో సత్కరించారు. సాధించిన విజయానికి గర్వంగా అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ బండారు సత్యానందరావు తిరంగా ర్యాలీ నిర్వహించి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన శ్రీ సిరా కామేశ్వరరావు గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1984 నుంచి 2021 వరకు పనిచేస్తున్నారు. వారిని కూడా శ్రీ కామేశ్వరరావు గారిని కూడా వేది మీద రావాలిగా కోరుకుంటూ ఉన్నాను. సేవలు అందించిన వారికి హరీష్ గారిని కూడా సత్కరించవలసిగా కోరుకుంటున్నాను. గంటి హరీష్ మాధురి గారు కూడా ఒక డెలిగేట్ గా వెళ్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరూ మరి వారు కూడా విదేశాలకు వెళ్ళి మన దేశానికి ఈ ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపితంగా ఏ విధంగా జరుగుతున్న విషయాలు ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం వారు కూడా డెలిగేట్ గా వెళ్తా ఉన్నారు. అది మన పార్లమెంట్ సభ్యుల దగ్గర మన అదృష్టంగా భావిస్తూ ఇటువంటి ఉగ్రవాద చర్యలు ప్రపంచం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మనందరూ కూడా ఇలాంటి సమయాల్లో ఒక్కటే మన భారత జాతి కదలాల్సిన అవసరం ఉంది. భారత జాతి అంతా ఒక్కటై ముందుకెళ్లాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ముందుగా మూడు పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రావులపాలెంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి భారత ప్రేరేపిత మన బలాన్ని చాటి చెప్పడానికి ఈనాడు ఈ తిరంగా ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఇండియన్ ఆర్మీ, మన భారతావని నలు దిక్కుల రేంభవన్లో త్రివిధ దళాలు పహరా కాస్తూ మన దేశ రక్షణ కోసం, మన ప్రజలందరి కోసం చాలా దుర్మార్గమైనటువంటి అవమాననీయమైనటువంటి పాశవిక చర్యను ప్రపంచమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 26 మంది మన దేశస్తుల్ని దుర్మార్గంగా పట్టణ పెట్టుకున్నారు. ఆ పహల్గామ్ సంఘటన ప్రతీకారంగా వారికి తగిన బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ గారి యొక్క సారథ్యంలో
వారికి సరైన గుణపాఠం తగిన ఉగ్రవాద మూకల్ని ప్రోత్సహించి భారతదేశంలో అశాంతిని అలజడులను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉగ్రవాద కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో భారత జాతి అంతా కూడా ఒక్కటై ఏకమై ఐకమత్యంగా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అందరూ ఒక్కటిగా జాతీయ భద్రత కోసం అందరం భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన రాజ్యాంగం ఏ స్ఫూర్తినైతే అందించిందో ఆ స్ఫూర్తి అనుసారం అందరూ ఒక్కటై కదులుతాం అని తెలియజేయడానికే ఈ పహల్గాం సంఘటన తిప్పికొట్టడానికి మన భారత ప్రభుత్వం చేసిన చర్యలను భారత ప్రభుత్వాన్ని మద్దతుగా సంఘీభావంగా మనందరం కూడా ఈ తిరంగా ర్యాలీ ఈనాడు రావులపాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మనందరం ఐకమత్యంగా ఉండాలి, సంఘీభావంగా ఉండాలి, మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ తిరంగా ర్యాలీని ప్రారంభించే ముందు మన భారతదేశం కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి 5 మన ఆర్మీ జవాన్ల 5 మన ప్రాంతంలో ఉన్న వారికి వారిని స్వీకరించే కార్యక్రమానికి కూడా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. వారికి ఆ సిరి సత్కారం నిర్వహించుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా అందరూ ఒక క్రమశిక్షణతో మన భారత ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను ఇనుమడింపు చేసేలా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఈ రోజున మన సత్కారం అందజేయబోతున్నటువంటి ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన మురళీ నాయక్ గారు జవాన్లందరికీ కూడా అసలు అక్కడ ప్రజానికం కొంతమంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను.